ఇందులో ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని క్వాడ్రేట్స్ ఉంటాయి. క్వాడ్రేట్స్ అంటే పోర్షన్స్. మనకు జనరల్గా తెలిసిందే, మనం ఒక ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని డ్రా చేసినప్పుడు 4 పోర్షన్స్గా డివైడ్ అవుతుంది. ఈ పోర్షన్స్ని మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇది 1 2 3 4. ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ 1 క్వాడ్రేట్, దీని ఫస్ట్ క్వాడ్రేట్ అని, దీన్ని సెకండ్ క్వాడ్రేట్ అని, థర్డ్ క్వాడ్రేట్ అని, ఫోర్త్ క్వాడ్రేట్ అని కాల్ చేస్తాం. అయితే ఈ ఫస్ట్ క్వాడ్రేట్లో మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ 2 కూడా పాజిటివే ఉంటాయి. ఈ సెకండ్ క్వాడ్రేట్లో మనకు ఎక్స్ వాల్యూ నెగిటివ్గాను వై వాల్యూ పాజిటివ్గాను ఉంటుంది. సో ఈ థర్డ్ క్వాడ్రేట్లో రెండు ఎక్స్ వాల్యూ వై వాల్యూ 2 కూడా నెగిటివ్గానే ఉంటాయి. ఈ ఫోర్త్ క్వాడ్రేట్లో ఎక్స్ వాల్యూ పాజిటివ్గాను వై వాల్యూ నెగిటివ్గాను ఉంటుంది. అయితే ఈ గ్రాఫ్లో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కేల్. మనం స్కేల్ని ఎలా రాస్తాం? స్కేల్ అంటే ఏంటంటే మెజర్మెంట్స్ ఆఫ్ ద గ్రాఫ్. అంటే గ్రాఫ్కి మెజర్మెంట్స్ ఉంటాయి, వాటిని రాసేది మనం స్కేల్ అంటాం. అంటే కంప్లీట్గా అన్నిటికీ కలిపి ఒక కామన్గా రాస్తాం. ఇందులో మనకు ఉన్న యాక్సిస్ ఏంటి? యాక్చువల్లీ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. అయితే ఈ ఎక్స్ యాక్సిస్ ఏదైతే తీసుకుంటారో, అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద మంత్ కానీ నేమ్ ఆఫ్ ద వెహికల్ కానీ ఏదైతే తీసుకుంటారో వాటిని ఇక్కడ మెన్షన్ చేస్తాం. యాక్చువల్లీ నేమ్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 యూనిట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం 1 యూనిట్గా తీసుకుంటాం. 1 యూనిట్ ఆర్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ నేమ్ ఆఫ్ ద వెహికల్స్ ఆర్ నేమ్ ఆఫ్ ద మంత్స్ ఆ విధంగా రాస్తాం. వై యాక్సిస్ అనేది మనకి ఇక్కడ 0 నుంచి ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నామంటే నెక్స్ట్ వాల్యూ కూడా దీనికి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10 తీసుకుంటారు. దీనికి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 15. అంటే 5 ఉండాలి. ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని ఏమంటారు? ఇప్పుడు డిస్టెన్స్. ఇక్కడ కామన్ డిస్టెన్స్ ఉండాలి, కానీ ఎలా అంటే అలాగా వాల్యూస్ తీసుకోవడానికి ఉండదు. సో వై యాక్సిస్ అంటే ఏం తీసుకుంటాం? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్గా రాస్తాం. అంటే ఇది కామన్గా ఇంకా అన్నిటికీ 5 ఉంటుంది అనేసి అర్థం. ఇది స్కేల్. సో ఒక్కసారి కన్క్లూషన్గా గ్రాఫ్ గురించి ఏం డిస్కస్ చేసినాము, మెయిన్ పాయింట్స్ గ్రాఫ్లో ఏం రాయాలి, మినిమం ½ మార్క్ మనకు ఎగ్జామ్లో రావాలి అంటే ఏ పాయింట్స్ రాయాలి